సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కొత్త అప్డేట్ వచ్చింది. డ్రగ్స్ టెస్ట్లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు నార్కోటిక్ టీం తెలిపింది. మొత్తం 150 మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించగా అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు రక్త నమూనాలలో డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు స్పష్టమైంది. హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు నార్కోటిక్ టీం పేర్కొంది. దాంతో రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలే అని తేలింది. రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను ఇటీవల బెంగళూరులో నార్కోటిక్ టీం సేకరించింది. నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. రక్త నమూనాలు పాజిటివ్గా తేలిన వారందరికీ సీసీబీ సమ్మన్లు జారీ చేసింది. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్లోనే హేమ ఉందని, ఆమె వీడియో అక్కడే రికార్డ్ చేసిందని బెంగళూరు పోలీసులు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని, ఆ సమయంలో హైదరాబాద్లోనే ఉన్నానని హేమ ఓ వీడియో విడుదల చేశారు. అయితే రేవ్ పార్టీకి తాను వెళ్లలేదంటూ రిలీజ్ చేసిన వీడియోలో ఆమె ఏ డ్రెస్తో ఉన్నారో బెంగళూరు పోలీసులు విడుదల చేసి ఫోటోలను అదే డ్రెస్లో ఉన్నారు. దాంతో హేమ చెప్పేది అబద్ధమని అప్పుడే స్పష్టమైంది. అయినా కూడా హేమ తాను హైదరాబాద్లోనే ఉన్నానంటూ మరో వీడియో వదిలారు. చివరకు బ్లడ్ శాంపిల్స్ పాజిటివ్గా రావడంతో ఆమె బండారం బయటపడింది.